రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఓపెన్ చేయబోయే అన్నా క్యాంటీన్‌లో ఫుడ్ మెనూ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము. ఇంకా ఓన్లీ ఫుడ్డేనా లేదా టిఫిన్స్ కూడా పెడతారా? పెడితే వాటి టైమింగ్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రేపు అన్నా క్యాంటీన్‌లో పేదలకు వడ్డించే ఫుడ్‌కు సంబంధించి మెనూ సిద్ధమైంది. ఈ క్యాంటీన్ ఓపెనింగ్‌కు సంబంధించి అన్ని పనులు ఇప్పటికే దాదాపుగా పూర్తయిపోయాయి. రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అన్నా క్యాంటీన్ ద్వారా ₹5కే భోజనం అందించనున్నారు. ఏపీలో వేరువేరు చోట్ల అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15 నుంచి ప్రారంభం కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఈ అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు అన్ని రెడీ చేసింది. తొలి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 15వ తారీఖున చంద్రబాబు కృష్ణా జిల్లాలోని గుడివాడ పట్టణంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. అయితే ఈ అన్నా క్యాంటీన్ లో ప్రజలకు వడ్డించే ఆహారానికి సంబంధించి మెనూ సిద్ధమైంది. ఉదయం అల్పాహారంలో భాగంగా సోమవారం ఇడ్లీతో పాటుగా చట్నీ లేదా పొడి లేదా సాంబార్ అందించనున్నారు. లేదా పూరి విత్ కుర్మా ఉండనుంది. మంగళవారం రోజున ఇడ్లీతో పాటు చట్నీ లేదా పొడి లేదా సాంబార్ కానీ లేదా ఉప్మాతో చట్నీ పొడి సాంబార్ వడ్డించనున్నారు. బుధవారం ఇడ్లీ ఇంకా సాంబార్ చట్నీ, పొంగల్ చట్నీ లేదా పొడి సాంబార్. గురువారం రోజైతే ఇడ్లీతో పాటు చట్నీ ఇంకా పూరి కుర్మా. శుక్రవారం ఇడ్లీతో పాటు చట్నీ లేదా పొడి ఇంకా సాంబార్, ఉప్మాతో పాటు చట్నీ లేదా పొడి సాంబార్. శనివారం రోజైతే ఇడ్లీతో పాటు చట్నీ ఇంకా పొంగల్ చట్నీ లేదా సాంబార్ ఇలాంటివి ఉంటాయి. కేవలం ఈ టిఫిన్ కూడా ₹5కు మాత్రమే అందించనున్నారు. అయితే మధ్యాహ్న భోజనం మెనూ కూడా ఈ విధంగా ఉండబోతుంది. మధ్యాహ్న భోజనం లేదా రాత్రివేళ భోజనంలో భాగంగా వైట్ రైస్, కూర, పప్పు లేదా సాంబార్, పెరుగు పచ్చడి వడ్డించనున్నారు. వారంలో 7 రోజులు మెనూ ఇలాగే ఉండనుంది. కానీ ఇందులో వేసే కూర మాత్రం రోజుకో రకంగా ఉండబోతుంది. బ్రేక్ఫాస్ట్ లో వడ్డించేటటువంటి ఇడ్లీ, పూరి అయితే ఒక్కొక్కరికి 3 చొప్పున వడ్డించనున్నారు. ఉప్మా, పొంగల్ 250 గ్రాములు వడ్డిస్తారు. అదే వైట్ రైస్ అయితే 400 గ్రాములు, లేదా పొడి 15 గ్రాములు, సాంబార్ 150 గ్రాములు, మిక్చర్ 25 గ్రాములు, కూర 100 గ్రాములు, పప్పు లేదా సాంబార్ 120 గ్రాములు, పచ్చడి 15 గ్రాములు, పెరుగు 75 గ్రాములు వడ్డించనున్నారు. అన్నా క్యాంటీన్ లో వడ్డించే ప్రతి ఒక్క ఫుడ్ కూడా ఎంతో శ్రద్ధతో నీట్ గా చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయితే అన్నా క్యాంటీన్ లో వడ్డించేటటువంటి ఫుడ్ చూసారు కదా, దీని టైమింగ్స్ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అయితే బ్రేక్ఫాస్ట్ ఉదయం 7:30 నుంచి 10 గంటల వరకు ఉంటుంది. మధ్యాహ్న భోజనం 12:30కు స్టార్ట్ అయి 3 గంటల మధ్యలో ఉంటుంది. రాత్రి భోజనం 7:30 నుంచి 9 గంటల మధ్య ఉంటుంది. ఆదివారం అన్నా క్యాంటీన్ కు సెలవు ఉంటుంది. అలాగే వారానికి ఒక రోజు స్పెషల్ రైస్ వడ్డిస్తారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఖరారైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తొలుత విశాఖ జిల్లాలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని సీఎం చంద్రబాబు భావించారు. అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కోడ్ ఉండడంతో కార్యక్రమం వాయిదా పడింది.